హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. ఇన్వెస్ట్మెంట్ అంటే అందరికి ముందుగా గుర్తొచ్చేది బంగారమో భూమో. కానీ భూమిలో కూడా బంగారం పండుతుందని మీకు తెలుసా? అలాంటి భూమిలో బంగారం పండే చోటకి మిమ్మల్ని తీసుకొచ్చాను. అదేంటో తెలుసుకుందాం రండి. నమస్తే భరత్ రెడ్డి గారు. నమస్తే. ఈ భూమిలో బంగారం పండించారు అనేది మేము ఫస్ట్ టైం వింటున్నాం సార్. అసలు ఏంటిది, మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అనేది మాకు కొంచెం చెప్తారా? ముందుగా మా కంపెనీ నేమ్ వచ్చేసి సుధేన్ ఆగ్రో ఫార్మ్స్ అమ్మా. ఓకే. సుధేన్ ఆగ్రో ఫార్మ్స్ స్టార్ట్ చేసి ఇప్పటికి 7 years అయింది. ఎట్ ఫస్ట్ టైం అంటే మేము ట్రయల్ బేసిస్ కింద ఒక 14 ఎకరాలు వేయడం జరిగింది. 14 ఎకరాల్లో ఎలా అంటే మామూలుగా ఇప్పుడు ఈరోజు అందరూ ఫామ్ ల్యాండ్స్ అనగానే మనకు గుర్తొచ్చే ట్రీస్ వచ్చేసి శాండల్వుడ్, రెడ్ శాండల్, ఇవి అందరికి గుర్తొస్తాయి. అవును సార్. ఇప్పుడు మా ఏరియాకి సూటబుల్ ఏంటి అనేది ఫస్ట్ చెక్ చేసుకున్నాం. ఎందుకంటే ఏదన్నా వ్యవసాయం కానీ లేకుంటే ఏదైనా ప్లాంటేషన్ చేసేటప్పుడు దాని ప్లాంట్ అక్కడ సూట్ అవుతుందా లేదా ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి దీని నుంచి, ఎందుకంటే ఇప్పుడు నేను యూనిట్స్గా డివైడ్ చేసి నలుగురికి కస్టమర్స్కి అందించడం జరుగుతుంది. అందించడం జరగాలన్నప్పుడు ఆన్సరబిలిటీ తీసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ ట్రయల్ బేసిస్ కింద ఒక 2 years మాకు ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికే జరిగిందమ్మా. ఒక 14 acres చేసాము. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అది మేము పెద్దగా మార్కెటింగ్ చేయలేదు. మాకు ఒక అనుభవం రావడానికి ఒక 2 years పడింది. ఆ తర్వాత మేము పూర్తిగా ఎర్రచందనం మాత్రమే చేద్దాము అనే ఉద్దేశంతో ఈ ప్లాంటేషన్ చేయడం జరిగిందమ్మా. బేసికల్గా ఏమంటే నేను ఇంతకుముందు ఐటీ సర్వీసెస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాను. వన్స్ ఏమంటే ఈ బిజినెస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనం మార్కెట్ రీసెర్చ్ చేయడం జరిగిందమ్మా. మార్కెట్ రీసెర్చ్ అండ్ దెన్ సెకండ్ థింగ్ వచ్చేసి ప్రాజెక్ట్స్ వైబులా కాదని ఫస్ట్ చెక్ చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ నలుగురికి అందించాలి. ఏదో ఓపెన్ ప్లాట్స్ అనుకోండి, 1 or 2 years అష్యూర్డ్ డెవలప్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఎటువంటి ఆన్సరబిలిటీ ఉండదు. బట్ ఫామ్ ల్యాండ్స్లో ఎట్లా అంటే మీరు యువర్ ఆన్సరబుల్ ఫర్ లాంగ్ టర్మ్. ఇంత లాంగ్ టర్మ్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్లాంటేషన్ వర్కౌట్ అవుతుందా చూసుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేసి ప్లాంటేషన్ సేఫ్ ప్లాంటేషనా కాదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ దెన్ మనం వేసే సీడ్ నుంచి, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వాట్ యు సో ఈజ్ వాట్ యు రీప్ అని అంటారు కదా. సో ఎట్ ఫస్ట్ సీడ్ నుంచి ఎండ్ వరకు మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా, దీని మీద ఒక ఎక్స్పీరియన్స్ ఉందో చెక్ చేసుకొని చేస్తాం. ఇప్పటి వరకు ఎన్ని వెంచర్స్ చేశారు సార్? ఇది ఎన్నో వెంచర్? ఇప్పటి వరకు అయితే ఒక 300 acres వర్క్ చేస్తున్నామమ్మా. 300 acres వరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఏదైతే నిలబడుకున్నామో ఇది సెకండ్ వెంచర్ అమ్మా. ఇది ఓకే సార్. ఇప్పుడు చెట్లు ఇంత పెద్దగా ఉన్నాయి కదా సార్, ఇది వేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇది ఆల్మోస్ట్ 3 years అవుతుందమ్మా. ఈ కరోనా ఫస్ట్ వచ్చింది కదా, ఆ టైంలో చేయడం జరిగింది ఇది. ఓకే. అంటే ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్ మనకి ఇప్పుడు పెద్దగా అవి? 3 to 4 years అవుతుందమ్మా ప్రస్తుతానికి ఈ ప్లాంటేషన్ అయితే. కరెక్ట్గా చెప్పాలంటే మనకు ట్రీస్ ఇవి పెద్దవి అవ్వాలంటే మినిమం 15 years దాకా టైం పడుతుంది. 15 years పడుతుంది సార్. మీరు దీని నుంచి ఇప్పుడు ప్రెసెంట్ 3 years అంతే సార్ దీనిది లైఫ్? 3.5 years. 3.5 years. ఓకే సార్. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మొత్తం అంతా యూనిఫామ్గా ఉంటుంది చూడండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను ఇందాక చెప్పాను కదా ఎందుకు సేఫ్ రెడ్ శాండర్స్ అనేది. రెడ్ శాండర్స్ చనిపోవడం చాలా తక్కువ అమ్మా. ఈ మోర్టాలిటీ రేట్ ఈజ్ వెరీ లెస్ అనమాట. ఎట్లా అంటే మీరు వేసిన ప్రతి మొక్క ఆల్మోస్ట్ ఇక్కడ ఖచ్చితంగా మిగులుతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వేస్టేజ్, మీరు ఏ పని చేసినా కొంత వేస్టేజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దీంట్లో ఏమంటే వేస్టేజ్ పర్సెంటేజ్ తక్కువ. సో అందువల్లే నేనేమంటే ఇప్పుడు శాండల్వుడ్, రెడ్ శాండల్ రెండు మోర్ ప్రీషియస్ అనేసి అందరికీ తెలిసిన విషయమే. సో నేను శాండల్వుడ్ చూజ్ చేసుకోవడానికి కారణము, రెడ్ శాండల్ చూజ్ చేసుకోవడానికి కారణం ఏమంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి నేటివిటీ ఆఫ్ ద ప్లాంట్ చూసుకుంటే రెడ్ శాండల్ ఈజ్ మోర్ సూటబుల్ ఇన్ ద ఏరియాస్ లైక్ శేషాచలం అండ్ నల్లమల బెల్ట్. అవును సార్. ఎందుకంటే దీనికి అనువైన భూములు మీరు ఏదైతే చూస్తే ఇక్కడ ల్యాండ్ చూస్తే, అంటే ఇది ఇప్పుడు మనకి శేషాచలం కిందకి వస్తుంది. ఇది శేషాచలం కిందకి రాదమ్మా, అది యాక్చువల్ నల్లమల బెల్ట్ కిందకి వస్తుంది. నల్లమల్ల బెల్ట్. ఇక్కడ సూటబుల్ ఏరియాస్ వచ్చేసి చిత్తూరు జిల్లా, అండ్ దెన్ కడప, అండ్ దెన్ నెల్లూరు జిల్లాలో వెస్ట్ నెల్లూరు మీకు రాపూర్, వెంకటగిరి ఫారెస్ట్ డివిజన్స్. ఇక్కడ వచ్చేసి కనిగిరి, గిద్దలూరు ఈ ఫారెస్ట్ డివిజన్స్ అనేవి బాగా వర్కౌట్ అవుతాయమ్మా. కరెక్ట్గా చెప్పాలంటే మార్కాపురం, ఎర్రగొండపాలెం వరకు దీనికి అనువైన భూములు కొంచెం ఉన్నాయమ్మా వెస్ట్ ప్రకాశంలో. సో మీరు అబ్జర్వ్ చేస్తే రెడ్ సాయిల్ ఉంది కదా, రెడ్ సాయిల్ ఈజ్ మోస్ట్ ప్రిఫరబుల్ ఫర్ రెడ్ శాండర్స్ అమ్మా.
ఓకే సార్. మీరు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇంకా ఇక్కడ చూసారా క్వాడ్జ్ మిక్స్తో ఉన్నది రెడ్ సాయిల్ అయితే కనుక ఇంకా ది బెస్ట్ సాయిల్ ఫర్ ద రెడ్ శాండల్స్ అమ్మ. ఓకే సార్. నార్మల్‌గా అయితే మనకి ఈ రెడ్ శాండిల్ అనేది తెలంగాణలో కూడా పండిస్తున్నారు. తెలంగాణలో కూడా సేల్ చేస్తున్నారు సార్ వెంచర్స్. కానీ అక్కడికి ఇక్కడికి ఏంటి డిఫరెన్స్ అసల? ఫస్ట్ థింగ్ ఎక్కడ వ్యవసాయం అక్కడే జరగాలి. ఓకే. నేటివిటీ ఆఫ్ ద ప్లాంట్. నేటివిటీ ఆఫ్ ద ప్లాంట్ చూసుకుంటే కనుక ఈ ఏరియాకి మాత్రమే రెడ్ శాండల్ సూటబుల్ అవుతుంది. ఓకే. సెకండ్ థింగ్ వచ్చేసి తెలంగాణ అనే కాదు కానీ రెడ్ శాండల్ అనేది ఎక్కడైనా వర్కౌట్ అవుతుంది. చెట్టు పెరుగుతుంది. బట్ ఏమంటే లోపల క్వాలిటీ వుడ్. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే యాపిల్ ఉంది. యాపిల్ మన తెలంగాణలో ఇంట్రొడ్యూస్ చేశారు. సేమ్ కైండ్ ఆఫ్ టేస్ట్ కానీ లేకుంటే టెక్స్చర్ కానీ మామూలుగా యాపిల్కి ఉండాల్సింది తెలంగాణలో మనకు వర్కౌట్ అయిందా? రాలేదు. బట్ ఇప్పటికీ షిమ్లా లేకుంటే అక్కడ ఏదైతే మామూలు కూల్ ప్లేసెస్లో వచ్చిన యాపిల్ మాత్రమే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ జోన్లో నుంచి ఆరిజిన్ ఉన్న రెడ్ శాండల్ ట్రీకి ఉన్నంత వాల్యూ ఇంకా వేరే జోన్లో ఉండదు. ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఒక 10 చెట్లలో మీకు 7 to 8 మీకు సక్సెస్ఫుల్ వర్కౌట్ అవుతుంది. ఒక 2 or 3 మీకు సరిగ్గా ఫామ్ అయిపోయినా కానీ 7 to 8 అనేది ఖచ్చితంగా మీకు సక్సెస్ఫుల్ ఉంటుంది. బట్ మీకు తెలంగాణ లేకుంటే అదర్ ఏరియాస్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు అద్దంకి పైన వెళ్ళినా కానీ అంత వర్కౌట్ అవ్వదు. ఓకే సార్. ఎందుకంటే సాయిల్ ఈజ్ డిఫరెంట్ అండ్ దెన్ క్లైమాటిక్ కండిషన్స్ ఈజ్ డిఫరెంట్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చైనాకి అంత డిమాండ్ ఉంది అంటారు కదా. చైనాకి లేవా రెడ్ సాయిల్స్ లేకుంటే మామూలుగా హాటెస్ట్ ఏరియాస్ ఉన్నా కానీ చైనా వాళ్ళు ఎందుకు వర్కౌట్ అవ్వాలని నేటివిటీ అమ్మ. నేటివిటీ మెయిన్ ఇక్కడ మ్యాటర్. అండ్ దెన్ తెలంగాణలో కూడా చెట్టు పెరుగుతుంది. బట్ ఏమంటే క్వాలిటీ వుడ్ అనేది తక్కువ ఆస్కారం ఉందమ్మా. కొంచెం వైట్ ఎక్కువ వస్తుంది. అండ్ దెన్ ఏమంటే మీకు సక్సెస్ పర్సెంటేజ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. చెట్టు అయితే పెరుగుతుంది. చెట్టు ఎక్కడైనా పెరుగుతుంది. మీరు ఎక్కడ వేసినా పెరుగుతుంది. ఇప్పుడు మనం కస్టమర్స్ అంటే నేనే కస్టమర్ అనుకుందాం సార్. నేను తీసుకున్నాను. 15 years తర్వాత నాకు ఎట్లా బెనిఫిట్ ఎట్లా అవుతుంది ఇది? ఇక్కడ మీకు ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు బిలీవ్ చేయాల్సింది ఇక్కడ మీరు ఇంత నా దగ్గర యాక్చువల్లీ చెప్పాలంటే బయట ఎక్కడ వైజాగ్ నుంచి లేకుంటే చాలా దూరం నుంచి కూడా కొంటున్నారు. కర్ణాటక నుంచి కూడా కొంతమంది కస్టమర్లు ఇక్కడికి వస్తున్నారమ్మా. ఓకే. కర్ణాటక నుంచి వస్తున్నారు. లాంగ్ ఏరియాస్ ప్రతి ఒక్కరు ఏమంటే ఎర్రచందనం మీద కొంచెం ఫార్చ్యూన్ తీసుకోవడానికి ఉద్దేశంతోనే ఇంత దూరం వస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ల్యాండ్ అనేది వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ. అవును సార్. ఇన్ కేసు మీరు చూసుకుంటే మీరు సిటీ బయట ఫామ్ ల్యాండ్స్ వేస్తున్నారు కదా, అవును సార్. వాళ్ళ మేజర్ ప్రయారిటీ వచ్చేసి ప్లాంటేషన్ మీద ఉండదు, ల్యాండ్ తీసుకునే ఉద్దేశంలో ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఇక్కడ రూరల్కి అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఏరియాస్కి రావడానికి ఇది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే రూరల్ అనే కన్నా ఏరియాస్కి రావడానికి మీకు మేజర్ ప్రయారిటీ వచ్చేసి రెడ్ శాండల్స్ అవుతుంది. రెడ్ శాండల్స్ గురించి ఒక ఫార్చ్యూన్ ఎక్స్పెక్ట్ చేసే మీరు ఇటు దాకా వస్తారు. సో నెక్స్ట్ జనరేషన్కి ₹1 మనం అందిద్దాము, లాంగ్ టర్మ్లో వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే ఇక్కడికి వస్తారు ఎక్కువ. సో ఇలా చూసుకుంటే మనం ఇప్పుడు ఆఫర్ చేస్తుంది ఏమంటే 1/2 ఎకరము ఒక యూనిట్గా ఇస్తున్నాం అమ్మా. ఓకే సార్. 1/2 ఎకరంలో దగ్గర దగ్గర 108 ట్రీస్ వస్తుంటాయి. 100 ట్రీస్ అనుకోండి. ఒక 10% అలా వేస్టేజ్ అనుకున్నా కానీ 100 ట్రీస్ వరకు ఖచ్చితంగా ఉంటాయి అమ్మా. 100 ట్రీస్ ఒక 15 years మనం పెంచుకోగలిగితే ఒక ట్రీ నుంచి ఈల్డ్ 150 to 200 kgs దాకా వర్కౌట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. సో ఇక్కడ మీకు ఆన్ యావరేజ్ ఒక 15 tons వరకు మీరు ఒక 100 ట్రీస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను మీకు చెప్తున్నా ప్లాంటేషన్ ఎకానమీ ఇక్కడ ఏమంటే మేజర్ క్రైటీరియా వచ్చేసి పెంచుతారా లేదా అనేది మాత్రమే ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇలా పెంచింది ఎలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చెక్ చేయండి. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ చెక్ చేయండి. ఏదో ఒక ప్రాజెక్టు లేకుంటే డెమో ప్లాంటేషన్స్ ఇవే కాకుండా ప్రతి ప్రాజెక్ట్ చెక్ చేయండి. అండ్ దెన్ సెకండ్ థింగ్ వచ్చేసి ఈరోజు వ్యవసాయం చేయాలంటే మినిమల్ ఇప్పుడు రెడ్ శాండల్ అనుకోండి, ఫస్ట్ 4 to 5 years కొంచెం జాగ్రత్తగా కాపాడాలి ఖచ్చితంగా. ఇవి కాపాడాలనుకుంటే మేజర్ ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్స్ ఏమంటే దూరం నుంచి వ్యవసాయం చేయడం అనేది చాలా కష్టమైన ప్రాసెస్. సో లాట్ ఆఫ్ ఇక్కడ కంపెనీస్ కానీ లేకుంటే ఎవరైనా నా యూఎస్పీ చెప్పుకోవడం కోసం నేను చెప్తున్నాను. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఎవరిని క్రిటిసైజ్ చేయడం కోసం కాదు. బట్ ఏమంటే ఇక్కడ లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ ఆర్ విజయవాడ. ఎందుకంటే ట్రెండ్ మార్కెట్ జరుగుతుంది కాబట్టి లాట్ ఆఫ్ కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి. మనం ఎలా అంటే మనది ఆరిజిన్ వచ్చి కనిగిరే, మా సొంత ఊరు కనిగిరి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఎట్లా అంటే లేబర్ మొబిలైజేషన్కి కానీ లేకుంటే రెగ్యులర్ మానిటరింగ్ కానీ మనకి వర్కౌట్ అయినట్టుగా ఇంకా అందరికీ వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదమ్మా. ఎందుకంటే దూరం నుంచి చేయాలనుకుంటే ఆ ఎంతూజియాజం క్యారీ చేయడానికి ఒక 2 years 3 years క్యారీ చేయగలరు కానీ లాంగ్ టర్మ్లో క్యారీ చేయలేరు. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి లేబర్ మొబిలైజేషన్ ఈ ఛాలెంజెస్ చూసుకుంటే ఎవరో మీద ఆధారపడాలి.
మనం అలా అవసరం లేదమ్మా. మనం మాక్సిమం మన ప్రాజెక్ట్స్ మొత్తం 20-25 ఆర్ఎల్స్ ఒక 50 కిలోమీటర్స్ దాటైతే మనం ఎప్పుడు ఏ వెంచర్ వేయలేదు. ఓకే. ఏ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మనకు మామూలుగా అంత దూరంలో అయితే లేదు. సో మానిటర్ చేయడానికి మనకి ఈజియెస్ట్ అందుకనేసి నేను బాగా బిలీవ్ చేస్తాను. ఇక్కడ ఫెయిల్యూర్ అవ్వడానికి ఫార్మ్ ల్యాండ్ వెంచర్స్ ఎక్కువ ఫెయిల్యూర్ అవ్వడానికి మేజర్ కారణం అది ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి ఏం చేస్తున్నామని తెలియని కంపెనీస్, లేకుంటే ఏం చేస్తున్నామని ఇప్పుడు రెడ్ శాండల్ వేస్తున్నాం. రెడ్ శాండల్స్ నుంచి ఏం తీయగలము, రేపు ఫ్యూచర్‌లో కస్టమర్స్‌కి ఏమి ఇవ్వగలం అనేది క్లారిటీ లేని కంపెనీస్ ఎక్కువున్నాయి. సో, ఇంత లాంగ్ టర్మ్ విజన్ లాంగ్ టర్మ్‌లో మీకు రెవెన్యూస్ క్రియేట్ చేయాలంటే కంపెనీ షుడ్ హ్యావ్ విజన్. ఎందుకంటే అంత విజన్ క్యారీ చేయాలంటే గనక ఖచ్చితంగా ఎండ్ ప్రొడక్ట్ ఏంటి? ఎండ్ ఏం చేయగలము? ఎర్రచందనాన్ని మార్కెట్ చేయగలమా లేదా? ఇవన్నీ క్లారిటీ ఉంటే మాత్రమే మీరు కస్టమర్‌కి తిరిగి ఇవ్వగలరు. ఓకే. సో, ఇవన్నీ క్లారిటీస్ లేనప్పుడు ఎవ్వరు కస్టమర్‌కి మీరు తిరిగి అంటే ప్లాట్ అయితే ఉంటుంది, యూనిట్ అయితే ఉంటుంది, మీకు భూమి ఉంటుంది, వ్యవసాయ భూమి మీ చేతుల్లో ఉంటుంది. దాంట్లో ఏం ఇబ్బంది ఏం లేదు. ల్యాండ్ అప్రిషియేషన్స్ పెరుగుతాయి. మీరు పెట్టిన పెట్టుబడి అయితే 1 ఆర్ 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా యాజ్ టైమ్ పీరియడ్‌తోనే ఈజీగా వర్కౌట్ అవుతుంది. ఇన్ కేస్ ఎక్కడైనా మీరు తీసుకున్న వెంచర్ దగ్గర, లేకుంటే మీరు తీసుకున్న ప్రాజెక్ట్ దగ్గర మంచి అనౌన్స్‌మెంట్ వచ్చిందనుకోండి. ల్యాండ్ ప్రైస్ షూట్ అప్ అవ్వడానికి పెద్ద ఇష్యూ ఏం కాదు. మీరు అడవిలో తీసుకున్నా గానీ, ఈ రోజుల్లో ల్యాండ్ ప్రైస్ అనేది రూపాయిది, రూ. 2 అవ్వడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. అది అందుకే భూమి బంగారం అంటారు కదా సార్. భూమి ఎలాగో బంగారమే. బంగారమే. బట్ ఇక్కడేమంటే మీరు తీసుకుంటున్న దానికి పర్పస్ వచ్చేసి ప్లాంటేషన్. ఓకే. ఈరోజు కర్ణాటక నుంచి ఒక కస్టమర్ వచ్చాడంటే కనిగిరిలో ల్యాండ్ తీసుకుందామని రాలా. రెడ్ శాండల్ మీద ఒక రూపాయి తీసుకుందాం నా ఫ్యూచర్ జనరేషన్‌కి కావాలన్న అదే. ఉద్దేశంతోనే వచ్చారు. వాళ్ళకి ఇవ్వాలంటే ఖచ్చితంగా రెడ్ శాండల్స్ నుంచే నేను రెవెన్యూ తీసి ఇవ్వాలి. అవును సార్. రెవెన్యూ తీసేయాలనుకున్నప్పుడు నేను రెడ్ శాండల్స్ ఏంటనేది నాకు ముందు క్లారిటీ ఉండాలి కదా. సో నేను ప్రాక్టీస్ చేస్తుంది ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే రియల్ ఎస్టేట్ అనేది నాకు మేజర్ ప్రయారిటీ ఏం కాదు. బట్ ఇక్కడ మెయిన్ వచ్చేసి నేను ప్లాంటేషన్ ఎకానమీని ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్లాంటేషన్ ఎకానమీ అంటే ఎక్స్‌టెన్సివ్‌గా ఏ ప్లాంటేషన్ చేసినా దానికి అలైడ్‌గా ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకుంటే మనం ఫ్యూచర్ అనేది చాలా బాగా క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్‌ఫాక్ట్ మలేషియా, కన్సిడర్ మలేషియా. ఈ రోజున మలేషియాలో ఎలా అంటే లాక్స్ ఆఫ్ ఎకర్స్ పామ్ ఆయిల్ అక్కడ సాగు చేస్తుంటారు. అవును సార్. మనకి ఈ రోజున వరల్డ్ వైడ్ వచ్చే పామ్ ఆయిల్ మేజర్ వచ్చేది ఫ్రమ్ మలేషియా అండ్ దెన్ ఈవెన్ ప్లైవుడ్. ఎందుకంటే వాళ్ళు ప్లాంటేషన్‌ని ఎక్స్‌టెన్సివ్‌గా చేస్తారు. ఇప్పుడు ఇండియాలో మనం వాడుతున్న పామ్ ఆయిల్ మొత్తం 80% వచ్చేసి మలేషియా నుంచే వస్తుంది. మేజర్ ఇంపోర్ట్స్ ఆర్ ఫ్రమ్ మలేషియా. సో, ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తుంది కూడా ఏమంటే ప్లాంటేషన్‌ని ఎక్స్‌టెన్సివ్‌గా చేస్తూ దానికి తగ్గట్టుగా దానికి అలైడ్ ఇండస్ట్రీస్ చేయాలనేది మన మెయిన్ టార్గెట్ అన్నమాట. ఇప్పుడు మనకి 15 ఇయర్స్ అంటున్నారు కదా సార్. ఈ 15 ఇయర్స్‌లో ఒకవేళ రేట్ గాని ఏమైనా చేంజ్ అయినా సరే ఎంత వస్తే అంతనే మనం కస్టమర్‌కి ఇస్తాం. అంతే అమ్మా. ఎందుకంటే ఇన్‌ఫ్లేషన్ రేట్స్ పరంగా చూసుకుంటే మేము ఈ రోజు ఇప్పుడు చెప్తున్నదైతే ప్రెజెంట్ మార్కెట్‌లో ఏ రేట్ ఉంది సార్ రెడ్ శాండిల్‌కి? రెడ్ శాండల్ మార్కెట్ వచ్చేసి ఇన్‌ఫాక్ట్ 2 కైండ్స్ అమ్మా. ఫస్ట్ థింగ్ వచ్చేసి కాన్ఫిస్కేటెడ్ మెటీరియల్ లైక్ ఎట్లా అంటే మనకిప్పుడు ఉంది శేషాచలంలో స్మగుల్డ్ వుడ్ ఉంటుంది కదా. అవి ఎట్లా అంటే ఫారెస్ట్ మెటీరియల్. అవి దగ్గర దగ్గర దాని పాటికి అవి పెరిగినవి. అండ్ దెన్ దాని ఏజ్ ఆఫ్ ద ట్రీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో అక్కడి నుంచి అటైన్ అయిన మెటీరియల్ అయితే కనుక మార్కెట్లో ఎలా ఉంటుందంటే మీకు అది మీరు టీవీలో చూస్తున్నారు కదా, ₹1,00,00,000 వస్తుంది లేకుంటే 50 lakhs వస్తుంది అనేది అది ఈజీగా వస్తుంది అక్కడ ఓకే సార్. మీకు. ఎందుకంటే దాని ప్రైస్ రేంజెస్ వచ్చేసి 30 lakhs నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1 crore వరకు వెళ్తుంది. డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్. లైక్ గ్రేడింగ్ అంటారు కదా, ఏబిసి అని. అవును సార్. అలా క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ డిపెండ్ మీద దాని మీద రేట్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. అండ్ దెన్ సెకండ్ థింగ్ వచ్చేసి ఫార్మ్ ల్యాండ్. మనం ఏమంటే ఇది ప్యాంపర్ ట్రీస్ అని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే దాని పాటికి అవి పెరిగినట్టు కాదు. అవును. ఇన్ఫాక్ట్ చెప్పాలి మనం 2 years 3 yearsలో మనం ఈ మాత్రం గ్రోత్ చూస్తున్నామంటే మనము ఫెసిలిటేట్ చేస్తున్నాం. దానికి ఎట్లా అంటే లైక్ రెగ్యులర్ వాటరింగ్ కానీ ప్రూనింగ్ కానీ ఇవి చేస్తుంటాం కాబట్టి సో కొంచెం ఫాస్ట్గా పెరిగినట్టుగా ఉంటుంది. అవును సార్. సో మనము ఎర్లియర్ గ్రోత్ లేకుంటే కస్టమర్స్కి మనం అష్యూర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఏమంటే దీనికి ఫెసిలిటేట్ చేస్తూ ఉంటాం అన్ని. ఇన్ఫాక్ట్ చెప్పాలి నేచురల్ ఫర్టిలైజర్స్ ఇస్తుంటాము. సో పెద్దగా మిగతా గ్రోత్ ఎట్లా ఏమి ఇవ్వం కానీ ఏది తీసుకున్నా కానీ నేచురల్గానే చేస్తాము. ఓకే సార్. అండ్ దెన్ ఒక 4-5 years తర్వాత దీనికి వాటరింగ్ ఇవ్వడం కూడా తగ్గిస్తామమ్మా. ఎందుకంటే మీకు క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ మామూలుగా డిపెండెంట్ ఆన్ ఎట్లా అంటే అడ్వర్స్ కండిషన్స్లో పెరిగితే మాత్రమే దీనికి మంచి క్వాలిటీ వుడ్ వస్తుంది. క్వాలిటీ వుడ్ వస్తుంది సార్. సో ఇక్కడ రేట్స్ చూసుకుంటే మీకు ఇది వచ్చేసి 10 lakhs to 45 lakhs ఉంటుందమ్మా దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి. ఓకే సార్. మీకు అన్లైక్ ఎట్లా అంటే మీకు దాంట్లో ఫారెస్ట్ మెటీరియల్ అయితే కనుక చాలా రేట్ ఫెచ్ చేస్తుంది. జస్ట్ లైక్ ఎట్లా అంటే మీకు బ్రాయిలర్కి నాటుకోడికి ఉన్న డిఫరెన్స్ అర్థం. ఓకే. బట్ స్టిల్
మీకు ఇన్ఫ్లేషన్ రేట్స్ పక్కన పెట్టేసినా కానీ, ఎందుకంటే 15 ఇయర్స్కి కౌంట్ వేసుకునేటప్పుడు ఈరోజు మనం చెప్తాం చాలా చిన్నదే. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అవును సార్. డిమాండ్స్ అనేవి సెట్ అసైడ్, డిమాండ్స్ పక్కన పెట్టేసేయండి. బట్ ఏదైతే ఈరోజు చెప్తున్నాం అనేది చాలా ఈజీగా అచీవ్ చేయొచ్చు. బట్ ఏమంటే వీటిల్లో చూసుకుంటే 10 lakhs to 45 lakhs అనేది చిన్న థింగ్ ఏం కాదు. మీరు ఎంత లేకున్నా పర్ ట్రీ ఈ రోజు పరంగా చూసుకుంటే కనుక 2 lakhs అనేది ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఓకే. 1 lakh to 2 lakhs అనేది ఈజీగా అచీవ్ చేయొచ్చు. సో కంప్లీట్గా వైబుల్. ఎప్పుడంటే ఇప్పుడు ఎలా అంటే మీకు డైరెక్ట్గా మీరు చేసుకున్నారనుకోండి, ఫామ్ ల్యాండ్లో మీరు పెంచుకోవచ్చు, అందరికీ పొలాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, మా ఏరియాలో పొలం కొనుక్కొని మీరు చేయొచ్చు. బట్ ఏమంటే రెగ్యులర్గా మానిటర్ చేయడం కానీ, లేకుంటే రేపు ట్రేడ్ ఫెసిలిటేట్ చేయడం కానీ, ఇవన్నీ మీకు అవన్నీ చూడాలి. అవును సార్. ఎందుకంటే ఈరోజు కాంట్రాక్చువల్ ఫార్మింగ్ అనేది బూమ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు న్యూస్లో చూస్తుండొచ్చు, రిలయన్స్ వాళ్ళు ఫార్మింగ్లోకి ఎంటర్ అవుతున్నారు, లేదంటే లార్జ్ కార్పొరేట్స్ ఫార్మింగ్లోకి ఎంటర్ అవుతున్నారని. ఇన్ఫ్యాక్ట్ కొంతవరకు ఇప్పుడు టాటా వీళ్ళంతా వచ్చేసి ఓన్లీ కాఫీ, టీ వరకే ఉన్నారు. అవును సార్. బట్ ఏమంటే వీటిల్లోకి టింబర్ ప్లాంటేషన్ కూడా దీనికి మామూలుగా ఎంటర్ అవుతున్నారు అనేది మనం ఏమంటే డైరెక్ట్గా చేస్తే తక్కువ రిసోర్సెస్లో తక్కువలో చేయగలం కాబట్టి ఇట్లా పీపుల్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం దీన్ని. ఓకే సార్. సో ఎక్స్టెన్సివ్ ప్లాంటేషన్ చేస్తున్నాము. ఈ ఎక్స్టెన్సివ్ ప్లాంటేషన్ చూసుకుంటే కనుక 10 lakhs to 45 lakhs అనేది చాలా పెద్ద థింగ్ అమ్మ. కమర్షియల్గా మోర్ వైబుల్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఏ ట్రీకి తక్కువేం కాదు, మార్కెట్ చేయలేమనే అపోహ కూడా లేదమ్మా దీని గురించి. సార్ ఇప్పుడు మనకి హైదరాబాద్, తెలంగాణ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటున్నారు కదా, చెట్ల గురించి చెప్పారు, అలాగే భూమి వాల్యూ పెరిగే ఆస్కారం కూడా ఉందా సార్? మా ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎవరు ఇన్వెస్ట్ చేసినా ఫస్ట్ వచ్చేసి రెడ్ శాండర్ మేజర్ ప్రయారిటీ కింద తీసుకొని ఫస్ట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. సెకండ్ థింగ్ వచ్చేసి భూమి విలువ పెరగడానికి ఆస్కారం ఉందా అన్నారు కదా. ఇక్కడ విషయం ఏమంటే కనిగిరి లేకుంటే ఈ వెస్ట్ ప్రకాశం తీసుకున్నప్పుడు ఏమంటే అండర్ డెవలప్డ్ జోన్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఎక్కడైనా అండర్ డెవలప్డ్ జోన్లో మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే అక్కడ కనుక కొత్తగా డెవలప్మెంట్స్ వస్తున్నాయంటే దానికి గ్రోత్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో యువర్ ఇన్వెస్ట్మెంట్ విల్ గెట్ డబుల్డ్ ఇన్, కరెక్ట్గా చెప్పాలంటే చాలా షార్టెస్ట్ పీరియడ్లోనే డబుల్ అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి వెస్ట్ ప్రకాశానికి ఆయువుపట్టు వచ్చేసి వెలుగొండ ప్రాజెక్ట్ అమ్మ. వెలుగొండ ప్రాజెక్ట్ వచ్చిందంటే ఏ పొలానికైనా కానీ లేకుంటే ఏ వ్యవసాయ భూమికైనా కానీ అప్రిషియేషన్ రావాలంటే ఫస్ట్ వాటర్ యాక్సెస్ ఉండాలి. సో ఈ రోజున మనం కాలువ పక్కల పొలాలు బాగా కాస్ట్ ఉంటాయని చెప్తాం రెగ్యులర్గా. సో ఇలా మీకు వెలుగొండ వస్తే దగ్గర 4 లక్షల ఎకరాల పారుదల ఉంది ఇక్కడ ఈ ఏరియాలో. ఈ వెలుగొండ అనేది ఆల్మోస్ట్ 80 to 90% అంతా అయిపోయిందమ్మా వర్క్. ప్రాబబ్లీ ఈ ప్రభుత్వంలో లేకుంటే మామూలుగా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా అయితే ఒక 1 or 2 yearsలో ఖచ్చితంగా అయిపోయేదానికి ఆస్కారం ఉంది. సో ఈ 4 లక్షల ఎకరాల పారుదలలో మేజర్ బెనిఫిషియరీ వచ్చేసి కనిగిరమ్మ. కనిగిరి దగ్గర 1,20,000 ఎకరాలకి పారుదల ఉంది. అండ్ దెన్ డెవలప్మెంట్స్ చూసుకుంటే మీకు రోడ్వేస్ అండ్ దెన్ రైల్వేస్ అమ్మ. రైల్వేస్ వచ్చేసి ఇక్కడ ఈ ప్రాంతం ఫ్రమ్ ద లాంగర్ పీరియడ్ నడికుడి కాళహస్తి రైల్వే లైన్ ఇది స్టార్ట్ చేసి ప్రపోజల్ పెట్టి దగ్గర 25 నుంచి 30 సంవత్సరాలు అయింది. బట్ ఈ రోజున కనిగిరి వరకు రైల్వే లైన్ అయిపోయింది, ట్రయల్ రన్ అయిపోయింది. సో విత్ ఇన్ వెరీ నియర్ ఫ్యూచర్లోనే ఖచ్చితంగా రైల్వేస్ అనేవి కూడా డెవలప్ అయిపోయి ఉన్నాయి ఈ ఊర్లో, ఈ ఏరియాలో. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి రోడ్వేస్ అమ్మ. గ్రీన్ఫీల్డ్ హైవే మనకు విజయవాడ నుంచి బెంగళూరు 5 hours వెళ్ళాలి అనే ఉద్దేశంతో 6 lane ఎక్స్ప్రెస్ వే ఒకటి జరుగుతుందమ్మ వర్క్. అది కూడా ఆల్మోస్ట్ ఒక 2 to 3 yearsలోనే ఖచ్చితంగా కంప్లీట్ అయిపోయేదానికి ఆస్కారం ఉంది. అండ్ దెన్ లాట్ ఆఫ్ రోడ్వేస్ లైక్ NH 167B జరుగుతోంది, NH 565 మళ్ళీ కొంచెం ఎక్స్టెన్షన్ చేసేదానికి ఆస్కారం ఉంది. సో లాట్ ఆఫ్ వర్క్స్ రోడ్వేస్ అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి. అండ్ దెన్ ఈ ఏరియాకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడానికి మేజర్ బూన్ వచ్చేసి ఇక్కడ NIMZ, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అమ్మ. ఇది యాక్చువల్గా ఇట్ ఈస్ ఫండెడ్ బై ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. మనకేమంటే జహీరాబాద్ దగ్గర NIMZ ఒకటి ఉంది. టోటల్గా ఇండియా మొత్తానికి ఒక 16 ఇండస్ట్రియల్ జోన్స్ ఇచ్చున్నారు. ఇండస్ట్రియల్ జోన్లో వచ్చేసి మనది ఒకటి. ఇది రావడానికి ఏమంటే ఇది రామాయపట్నం పోర్ట్ని కనెక్ట్ చేస్తూ ఉంది. సో ఎక్కడైనా ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలంటే మేజర్గా వాటర్ అండ్ దెన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ డెవలప్ అవ్వాలి. సో వీటిని బేస్ చేసుకొని వెలుగొండ వాటర్ అండ్ దెన్ ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఇక్కడ ఇండస్ట్రియల్గా కూడా డెవలప్మెంట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనది ఒక ప్రాజెక్ట్ చాలా దగ్గరలోనే ఉంది NIMZకి. ఈ NIMZ అనేది కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్ అమ్మా, 14,000 acres. దీనికి అలొకేషన్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 15,000 to 20,000 crores వరకు అలొకేషన్స్ ఉంది.
ఇన్ కేస్ ఇది డెవలప్ అయితే దగ్గర దగ్గర ఒక 50,000 crores వరకు ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఏవన్నా కానీ అనౌన్స్మెంట్స్ జరుగుతాయి, బట్ ఏమంటే దాన్ని ఎగ్జిక్యూషన్ లెవెల్కి రావడానికి కొంచెం టైం టైం పీరియడ్ పడుతుంది. పడుతుంది. ఈ టైం పీరియడ్కి ఏమంటే ముందు రిసోర్సెస్ డెవలప్ అవ్వాలి. ఆ రిసోర్సెస్ అనేవి వితిన్ 3 yearsలో ఖచ్చితంగా ఇవన్నీ డెవలప్ అయిపోయి ఉంటాయమ్మా. మీరు అవి ఇక్కడికి వచ్చినాక మా ఏరియాకి వస్తే మీరే విట్నెస్ చేయొచ్చు దాన్ని. లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయమ్మా. వెలిగొండ కంప్లీట్ అయిపోతే కనుక ఈ ఏరియా నెక్స్ట్ సస్యశాలం అయిపోయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో మీ ల్యాండ్ వాల్యూ అనేది ఉంది చూసారా, ఇమ్మీడియట్గా డెవలప్ అవుతుంది. ఒక మీరు ఏదైతే పెట్టుబడి పెట్టినారో 4-5 years లోపల మీది అట్లీస్ట్ డబుల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రాజెక్ట్ కంప్లీషన్ పీరియడ్ లోపల మీకు డబుల్ ట్రిపుల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయమ్మా. ల్యాండ్ని మనం ఐడియల్గా పెట్టకుండా ఓపెన్ ప్లాట్లో ల్యాండ్ ఐడియల్గా ఉంటుంది, బట్ ఇక్కడ ఫామ్ ల్యాండ్లో ఏమంటే మీ ల్యాండ్ వర్క్ చేస్తుంటుంది. అంటే లైక్ ఎట్లా అంటే ప్లాంటేషన్ చేస్తున్నాం కదా, ఈ ప్లాంటేషన్ అనేది గ్రోత్ అవుతుంటుంది ఈ పీరియడ్లో. సో డ్యూయల్గా ఇన్కమ్ సోర్సెస్ అనేవి డెవలప్ చేయడం అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అమ్మా. ఇక్కడ ల్యాండ్ నిజంగా చెప్పాలంటే ఓపెన్ ప్లాట్స్ కన్నా కొద్దిగా తక్కువ అప్రిషియేషన్ లెవెలే ఉండొచ్చు, బట్ ఏమంటే మీకు ఇక్కడ ప్లాంటేషన్ మీద అన్లిమిటెడ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇది ఇంకొకటి సార్, మనకు ఇప్పుడు ఇది చెట్టు కింద డిఫరెన్స్ వచ్చింది కదా, మనం వేరే ఏమైనా ప్లాంట్స్ వేసుకోవచ్చా, లేకపోతే రెడ్ శాండిల్ కి ఇట్లా ప్లేస్ అనేది ఇట్లా ఉండాలి? చేస్తామమ్మా. యాక్చువల్గా ఏమంటే ప్లాంటేషన్ అంటే ఈ ట్రీస్ని అబ్స్ట్రక్ట్ చేయనంత వరకు ఏదైనా చేస్తామమ్మా. అంటే వీటిని ఇబ్బంది పెట్టం, ఓకే. ఎందుకంటే దీని న్యూట్రిషన్ అనేది వేరే చెట్టుకి పోకూడదు. ఫస్ట్ థింగ్ వచ్చేసి వీటిలో మహా అయితే వేస్తే నైట్రోజన్ ఫిక్సేషన్ కోసము మినుము లేకుంటే మామూలు పచ్చి రొట్టె అంటారు కదా, ఇట్లాంటివి వేసి ఏమన్నా మామూలుగా తీసుకుంటాం. అండ్ దెన్ ఈ ప్రాజెక్ట్స్ని ఇలాంటివి మీరు సస్టైన్ చేయాలంటే కనుక బిజినెస్ మోడల్ కూడా ఎట్లా అంటే దీంట్లోంచి ఇన్కమ్స్ జనరేట్ చేయగలిగితేనే వర్కౌట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మేము పొట్టేళ్ళు ఇవి పెంచుతూ ఉంటాం, మీరు చూస్తూ ఉండండి. లైవ్ స్టాక్ని పెంచడం వల్ల ఏమంటే అమౌంట్స్ జనరేట్ చేస్తూ ఇవి పెంచడానికి కూడా మాకు ఈజీగా ఉంటుంది. సో మ్యాక్సిమం ఏమంటే దానివల్ల ల్యాండ్కి ఫర్టిలిటీ కొంచెం పెరుగుతుంది. అండ్ దెన్ సెకండ్ థింగ్ వచ్చేసి ట్రీస్ కావాల్సిన న్యూట్రిషన్ కూడా ఈజీగా మనకి. వీడియో చూసారు కదా, మీకు ఎలా నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి.